క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి నేటి దిన ఉదయకాల పునరుత్థాన సంస్కార ఆరాధనలు మహాదేవుడు మనతో మాట్లాడుతున్న కొన్ని ఆత్మీయ సత్యములను మనము ధ్యానించుకుందాం, గ్రహించుకుందాం. అవి మన ఆత్మీయ జీవితానికి ఎంతగానో శ్రేష్టమైనవి, మేలైనవి అని నీ దేవుడు, నా దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్న మాటలను మనము గ్రహించుకుందాం. తద్వారా మన పరిశుద్ధతను అత్యంత పరిశుద్ధతలోనికి నడిపించుకొని, మన ఆత్మీయతను బలపరుచుకొని, మనము నిత్య జీవమునకు వారసుల వాళ్ళని మహాదేవుని యొక్క ఆకాంక్ష ఉంటున్నది. తద్రీతిగా ఈ మనకై ఆత్మదేవుడు మాట్లాడుతున్న కొన్ని సత్యములు. ఆత్మీయ స్థితి, ఆత్మీయ వర్ధిల్లుట, ఆత్మతో వర్ధిల్లుట, ఆత్మీయ స్థితి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మానవుని యొక్క జీవితంలో లోకరీతిగా అనేకమైన వర్ధిల్లే సంగతులు దేవుడు చేస్తూనే ఉంటారు. వాటిని మనము అనుభవిస్తూనే ఉంటాం. అయితే ఆత్మతో కూడినటువంటి ప్రాస్పరిటీని దేవుడు మన దగ్గర నుంచి అడుగుతున్నాడు. మనం విశ్వాసులు అవ్వచ్చు, క్రైస్తవులు అవ్వచ్చు. నువ్వు ఏ రీతిగా ఆత్మీయతో కూడిన స్థితిలో వర్ధిల్లుతున్నావు, దేవుని యొక్క శక్తివంతమైన నామము నెరిగి నీ యొక్క ఆత్మస్థితి అనగా నీలో కనపడినటువంటి ఆత్మను దేవునితో సంధి చేసే యోగ్యతను దేవాతి దేవుడి దినాన మనతో అడుగుతున్నారు. అతి ఆత్మను ఏ రీతిగా నీవు దేవుని కొరకు సిద్ధపరచుకుంటున్నావు, దేవుని యొక్క ఆత్మీయతలో బలపరుచుకుంటున్నావని మహాదేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. ఈ దినమున వర్ధిల్లుట, లోకములో వర్ధిల్లుట ఒక వంతు, ఆత్మీయతతో వర్ధిల్లుట ఒక వంతు. ఆత్మీయతతో వర్ధిల్లుటే ఈ యొక్క క్రైస్తవ్యము. ఈ క్రైస్తవ్యములో దాచి ఉంచబడిన స్థితి దేవునితో సంధి చేయటం, దేవుని పరమాత్ముని ఆత్మతో నీ ఆత్మ సంధి చేసి నీవు ఆయనతో మాట్లాడి, ఆయన నీతో మాట్లాడి నీకు ఆశీర్వాదకరమైన సంగతులను తెలియచేయటే ఆత్మీయ వర్ధిల్లుట. ఆ స్థితిలోనికి నువ్వు ఎదగటానికి నీలో ఏది ఉన్నది, ఏది అవసరమై ఉన్నది, ఏ రీతిగా నువ్వు నీ భావనను తెలియజేస్తున్నావని పరిశుద్ధాత్మదేవుడు మనందరితో ఈ విధానం మాట్లాడుతున్నాడు. మహాదేవుని యొక్క ఆత్మీయతతో బలపరచబడినటువంటి మనమందరము కూడాను దేవాతి దేవుడు దేవుడి యొక్క ఆత్మతో ఒక వ్యక్తిని పరిచయం చేశాడు ఆది కాండలో. ఆ వ్యక్తి బాల్య దశ నుండి ఆత్మతో కూడిన వర్ధిల్లింపు కలిగిన వాడు, ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్నటువంటి వాడు. బాల్య దశ నుంచి వినండి, దేవాతి దేవుడే ఆయనతో మాట్లాడతారు స్వప్న రూపంలో, దర్శన రూపంలో. ఆ వ్యక్తి మాట్లాడినవి జరుగుతూ ఉంటాయి. ఆ వ్యక్తి మాట్లాడినవి జరుగుట మాత్రమే కాకుండా వాటిలో ఉన్న సారాంశము రాష్ట్రములు, దేశములు, రాజులు సైతము మారే స్థితిని కూడా దేవుడు తెలియజేస్తూ ఉంటారు. అనగా అంత గొప్ప స్థితిలోనికి విశ్వాసం ఎదగాలి. ఈ వ్యక్తి ఆ రీతిగానే
ఎదిగిన వాడుగా ఉంటాడు. లోకంలో మనకి ప్రాస్పరిటీ కనపడకపోవచ్చు, లోకంలో నీవు స్థితిలో లేకపోవచ్చు, కానీ దేవుడు నీతో మాట్లాడి నిన్ను ప్రత్యేకమైన స్థితిలో ఉంచుతాడు. ఆ స్థితి కలిగిన వాడే యేషోబు అనే 12 గోత్రికులలో 11వ వాడుగా ఉంటున్నాడు. 12 గోత్రికులలో 11వ గోత్రికుడిగా ఉంటున్నాడు. ఆయన ఈ దినమున మనందరితో ఆయన జీవితాన్ని ప్రదర్శిస్తూ నువ్వు ఏ రీతిగా ఉంటున్నావని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఆ స్థితిలోనికి నువ్వు ఎప్పుడు ఎదిగావు? ఆ స్థితిలోనికి నువ్వు ఎప్పుడు నీ యొక్క ఆత్మీయతను బలపరుచుకున్నావు? ఎప్పుడు ఒకే స్థితిలో ఉన్నావా? దేవుని దర్శన భావాన్ని కనుగొన్నావా? దేవుని యొక్క ఆత్మతో కూడిన మాటలను నువ్వు పొందావా? దేవుని యొక్క స్థితిగతులు నీ జీవితంలో ఉన్నవా అని దేవుడు పాజిటివ్ క్వశ్చన్ హ్యాడ్ బీన్ పుట్ బై హోలీ గోస్ట్ టుడే విత్ ఆల్ ఆఫ్ us. నాతోనూ మీతోనూ ఒక అద్భుతమైన సత్యయుక్తమైన ప్రశ్నను దేవుడు వేస్తున్నాడు. అది ఎదగటానికి ఏది అవసరమైనది, అది ఎదగటానికి నీలో ఏది లోపం ఉన్నది, ఇవన్నీ కూడాను మనం గ్రహించాలి. ఈ వ్యక్తితో దేవుడు మాట్లాడిన పరిస్థితులన్నీ కూడాను కూలంకషంగా మనందరికీ తెలుసు. బాల్య దశ నుంచి ఈ దినమున కొన్ని సత్యాలను మనము నేర్చుకుందాం. ఇర్మియా భక్తుడు 10వ అధ్యాయములో 23వ వచనములో ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. జోమియా 10వ అధ్యాయము 23వ వచనములో ఆత్మదేవుడు ఈ మాటని మనకు తెలియజేస్తూ ఉన్నారు. హల్లెలూయా. యెహోవా మార్గము నేర్పరచుకొనుట నరుల వశంలో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశంలో లేదనియు నేను యెహోవా నీవు నన్ను బొత్తిగా తగ్గింపకుండానట్లు నీ కోపమును బట్టి నన్ను శిక్షింపగా నీ న్యాయ విధిని బట్టి నన్ను శిక్షింపుము. నిన్నెరుగని అన్ని జనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థింపని వంశముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. వారి యాకోబును మృంగివేయుచున్నారు, నిర్మూలము చేయవారి వలె వారిని మృంగివేయుచున్నారు, వారి నివాసమును పాడు చేయుచున్నారు. ఈ 3 వచనాలు మీరు చదివినప్పుడు అందులో ఒక యాకోబు అనే ఇశ్రాయేలీయుల తండ్రి అయినటువంటి యాకోబుని గురించి మాట్లాడుతూ ప్రార్థన చేస్తున్న స్థితిని అక్కడ చూసాం. అలాగనే దేవాతి దేవుని యొక్క మార్గముల గురించి చెప్తున్నాడు. చూడండి, యెహోవా తమ మార్గము నేర్చుకునుట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆప్టిమిజం అనే భావనను మనం తెలుసుకోవాలి. దేవునిపై ఆధారపడుట అనేది నేర్చుకోవాలండి. మన జ్ఞానం ఉండొచ్చు, మన మార్గాల్ని ఏర్పాటు చేసుకోవచ్చు. వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు లిఖించిన సత్యాలు అబద్ధం మాత్రం కాదు, ఎప్పుడు పొరపాటు ఉండదని మీరు గ్రహించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ హ్యావ్ టు డిపెండ్ అపాన్ ది మైండ్ ఆఫ్ ద గాడ్. నీవు నా వెనల ఏది చేయ నిశ్చయించుకుంటూ స్వామి అని రోజులో ఒకసారి ప్రశ్నించండి. ఆయన ఏం చెప్తున్నాడు చూడండి, ఇక్కడ నేర్చుకునట నరుల వశములో లేదనియు తమ ప్రవర్తన యందు రెండు కూడా మన చేతులు లేవు. మన ఏదో క్రమశిక్షణ డిసిప్లిన్ అనుకుంటాం. నీ దేవుడు నిన్ను క్రమపరచాల్సిందే. నీ దేవుడు నిన్ను క్రమపరచాల్సిందే. ఇక్కడ జరిగినటువంటి ఈ మాటల్లో ఆ యేషోబు అనే వ్యక్తి క్రియను మనం చూసినప్పుడు అక్కడ రాస్తున్నాడు చూడండి, తమ మార్గము నేర్చుకునుట నశములు లేదని, ప్రవర్తన యందు సన్మార్గమును ప్రవర్తించిన వారి వశములో. యేషోబు సన్మార్గము కాకుండా వేరే మార్గంలోనికి ఈడ్వబడుతున్నాడు. అప్పుడు ఎవరు చేశారు? యేషోబు తప్పుకున్నాడా? దేవుడు చేశాడా? దేవుడే. He himself dragged him from the
విసినిటీ ఆఫ్ ది సింపుల్ యాక్టివిటీస్, ఆ పాప బంధకముల నుంచి మహాదేవుడు ఏం చేశారంటే ఆ వ్యక్తిని లాగారు. నిన్ను కూడా నీవు ఎప్పుడైతే దేవుల్లో ఉంటావో, ఎప్పుడైతే దేవునిపై ఆధారపడతావో, ఆయన నీ పక్షమున వేద్యం వేసి ఎంతటి పరిస్థితులైనా కూడాను ఆయన వశములో పెట్టుకుంటారు. అందుకని ఆయన అంటున్నాడు ఇక్కడ, మార్గములను మా వశములో లేవు స్వామి, నీవే మాకు నీ మా మార్గాలు చూపించాలి. కాబట్టి ఇప్పుడు మనం గ్రహించవలసింది ఏంటంటే, మనకున్నటువంటి జ్ఞానము, మనకున్న ధనము, మనకున్న స్టేటస్, ఇవన్నీ కూడాను పనికిరావు. సమస్య వచ్చినప్పుడు నీ దేవుడిని నడిపించాలి. నీ దేవుని పైన ఆధారపడటం నేర్చుకోవాలి. నీ దేవుడు ఎప్పుడు నేర్పుతాడు? నువ్వు ఆత్మతో నింపబడిన, ఆత్మీయతలో బలపరచబడిన విశ్వాసిగా ఉన్నప్పుడు. అది లేదు ఇప్పుడు మనకి. నామినల్ గానే, నామమాత్రముగానే మన జీవితాలు గడుపుతున్నాం, కానీ దేవునికి ఇష్టమైన వారిగా గడపలేకపోతున్నామని ఈ వాక్యం ద్వారా మనం చూస్తూ వస్తున్నాం. మహాదేవుడు మరింత సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 2 కొరింథీ 3వ అధ్యాయము 5వ వచనములో క్రొత్త నిబంధనకు రండి. 2 కొరింథీ 3వ అధ్యాయము 5వ వచనములో ఆత్మదేవుడు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. మా వలన కాదు, మా సామర్థ్యము దేవుని వల్లే కలిగి ఉన్నది. ఆయనే మమ్మల్ని గొప్ప నిబంధనకు అనగా అక్షరములకు కాదు గాని ఆత్మకే పరిచారకునకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. అందుకు ఆత్మతో ఎదగాలంటున్నాడు. అక్షరం ఏం చేస్తుందట? అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. కాబట్టి మనం ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి ఉన్నామా లేదా? మన ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, 50, 60 ఏళ్ళు, 100 ఏళ్ళు, లేకపోతే 200 ఏళ్ళు ఉండొచ్చేమో, కానీ మనం ఆ స్థితిలో ఎదిగామా లేదా అది దేవుడి దినాన ప్రశ్నిస్తున్నది. ఎదగడానికి నీకు ఆ కాంక్ష, ఆ యొక్క కాంక్ష ఉన్నదా, కోరిక ఉన్నదా, ఆత్మీయతో ఎదగాలనే భావన ఉన్నదని దేవుడి దినాన మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఏమంటున్నాడు? లోకరీతిగా నీ యొక్క అక్షర జ్ఞానంతో నువ్వు ఎదగాలి, అభివృద్ధి చెందాలంటే అది చంపేస్తుందిట. అయితే ఆత్మతో నువ్వు ఎదిగినప్పుడు అది ఏనాటికి నిన్ను మరణములకు గురి చేయదు, జీవింపచేస్తుంది. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం అది. మనకేదో కొద్దిపాటి నాలెడ్జ్ ఉంటుంది, ఆ నాలెడ్జ్ తో గర్విస్తాం, అతిశయపడతాం, సమస్యల్ని ప్రతి నిత్యము సమస్యలు ఎదుర్కోవటం. ఎందుకంటే ప్రతి నిత్యము సమస్యలే వస్తాయండి. ఎందుకు రావాలి? నువ్వు దేవునితో ఆత్మతో నింపబడేప్పుడు ఈ సమస్యలన్నీ కూడాను 365 రోజుల్లో ఎన్ని రోజులు సమస్యలు వస్తున్నాయి చూడండి. ఒక ప్రాక్టికల్ గా మీరు పైలట్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ లో ఈ నెలంతా నేను ఆత్మతో నింపబడిన వాడిగా ఉండాలని ప్రోగ్రామ్ పెట్టుకోండి. మీ లైఫ్ ఎలా ఉంటుందో చూడండి. ఇట్ విల్ బి ది క్వైట్ డిఫరెంట్ విత్ రిగార్డ్ టు ది అదర్స్. అదర్స్ తో పోల్చినప్పుడు చాలా ప్రత్యేకమైన జీవితంగా ఉంటుంది. ప్రత్యేకించబడిన వ్యక్తిగా కూడా ఉంటావని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 1 కొరింథీ 6వ అధ్యాయము 11లో ఈ సత్యాన్ని ఒకసారి చదువుదాం. 1 కొరింథీ 6:11లో ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నారు. మీలో కొందరు అట్టివారై ఉంటరు గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడతారు. మనకున్నటువంటి అండర్లైన్ చేసుకోండి చెప్తున్నారు. మనకున్నటువంటి యోగ్యత, మనకున్నటువంటి ఆశీర్వాదము, దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఒకసారి అండర్లైన్ చేసుకోండి.
మనమందరం కూడాను ఏమి అయ్యామట అని చెప్తున్నాడు, పరిశుద్ధ పరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడుతుంది. మామూలుగా తీర్చలేదు నిన్ను నన్ను. నువ్వు ఏ రోజునైతే బాప్తిసం తీసుకున్నావో ఆ రోజున దేవాదేవుడు నిన్ను క్రీస్తు నామములను మన దేవుని యందును మీరు కడుగబడి, క్రీస్తు నామములో దేవుని యందు కడుగుపడ్డవారు అనగా సాధారణ మనుషులు కాదు, మీరు లోకరీతిగా మనుషుల చేత కడుగుబడిన వారు కాదు, దేవుని చేత కడుగుబడిన విశ్వాసులు. అని నీలో ఎప్పుడన్నా ఒక నిరీక్షణ, ధైర్యం ఉన్నదా? అదే మాట్లాడుతున్నాడు దేవుడు ఈ దినాన. దేవుని యందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై, అనగా మన స్టేటస్ అంతా మారిపోయింది. మన స్టేటస్ అంతా మారిపోయింది. మనం ప్రత్యేకించబడిన జనాంగంగా ఏర్పాటు చేయబడ్డాం. దానిని మనం గ్రహించలేకపోతే ఏదో క్రైస్తవులు అయ్యారంట, పిచ్చి మాటలతో మనం తక్కువ చేసుకుంటున్నాం. మనల్ని మేము చాలా తక్కువ చేసుకుంటున్నాం. మనకున్నటువంటి స్టేటస్ ని మనం గ్రహించలేకపోతున్నాం. యు ఆర్ వెరీ మచ్ క్లోజర్ టు గాడ్. దేవునికి అత్యంత సమీపస్తుడివి అనే భావన నీలో ఉండాలి. ధైర్యం ఉండాలి, అతిశయం ఉండాలి, గర్వం ఉండాలి. అది లేకుండా ఈ దినాన్ని మనం జీవిస్తున్నాం. అందుకనే మనము పరిశుద్ధపరచలేని యోగ్యతలో ఉన్నాం. అందుకని నీ దేవుడైన యేసయ్య భూలోకంలోకి వచ్చి ఒక పరమ సత్యాన్ని తెలియజేస్తాడు. ఈ వేళ యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనంలో చదవండి. శక్తివంతమైన మాటను దేవుడు తెలియజేస్తాడు. ఒక్కటే మాట వినండి. యేసుక్రీస్తు ప్రభువు వారు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, బస్ ఫలించాలి, ఎదగాలి, ఫలించాలి, అత్యధికంగా ఫలించాలి. ఈ రెండు కూడాను దేవుడు ఏమన్నాడు? ఆ చివరి మాట ఏమన్నాడు? తల్లి అక్కడ తీసివేయను. ఎప్పుడు పనికి రాకుండా పోతాం మనం? లోకరీతిగా ఆలోచిస్తావే, లోకము చొప్పున మనం ఎదగాలని ఆశిస్తామే, అప్పుడు పనికిరాని బ్యాచ్. కాబట్టి మనం లోకంలో జీవిస్తున్నాం కాబట్టి ఈ లోక మర్యాదల చొప్పున జీవించడం తప్పు కాదు. కానీ నీకును నీ దేవునికి ఉన్న సంబంధాలు, 12 మంది పిల్లలు ఉన్నారు వాడు అన్నదమ్ముడు. 12 మందిలో కూడాను లోకరీతిగా జీవిస్తున్న 11 మంది వేరు, ఈ ఒక్క వ్యక్తి వేరు. అలాగనే మనము కూడా మన చుట్టూ 11 మంది ఉన్నారు, నీ ఒకడివి అందులో అని నువ్వు అనుకోవాలి. అనుకున్నప్పుడు నీవు యేషోవు అనే వ్యక్తి వలె ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు. నీకు నీవుగా ఈ లోకరీతిగా ఫలితాలు పొందుకుంటావు. సాధారణమైన బానిసగా వెళ్ళాడు అక్కడికి. రాజు హోదాను ఐగుప్తులో సంపాదించుకున్నాడు. ఆ దినాల్లో ఐగుప్తుని ఏలటం అంటే ప్రపంచ లీడర్ కింద లెక్క. నీ దేవుడు అలాంటి వాడు. నీ స్థితిని మారుస్తాడు. మనం కూడా అయితే దేవుడితో ఉన్నట్టుగా కనపడతాం, కొంతకాలం మళ్ళీ వెనక్కి పడుతాం. నాకు అర్థం కాదు, కారణం ఏంటో తెలియదు. ఆయన కఠినంగా మాట్లాడతాడా? లేదు. దుష్టత్వంతో మాట్లాడతాడా? లేదు. ఈ లోకము వైపు వెళ్ళి బానిసలాగా వెళ్ళిపోయి శరీరాల్ని, మనస్సులను, ఆత్మను, లోకమును, జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. చేతులారా అనే తెలుగు వర్డ్ ఉంటుంది, చేతులారా పాటు చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే ఈ అక్షర రీతిలో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన స్థితిలో ఉన్నాయని ఆశించక బతుకుతున్నారు. ఆత్మతో నింపబడిన దేవుడు వదిలేసి ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నారు. ఆ ప్రఖ్యాతిని, ఆత్మీయ ప్రఖ్యాతిని పొందలేని స్థితిలో మన జీవితాలు ఉంటున్నాయి. రోమీయులకు రాసిన పత్రిక
16వ అధ్యాయం 19వ వచనంలో ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. రోమన్స్ 16:19లో మహాదేవుడు ఈ సత్యాన్ని తెలియజేస్తున్నాడు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుతున్నారు. మేలు విషయమై జ్ఞానులను కోరుచున్నాను. ఈ మాటని మీరు ఎందుకు అండర్లైన్ చేసుకోవాలి? సాతానుడి క్రియలు జరుగుతున్నాయి అని మనం అంటామే, దానికి ముందుగా నువ్వేం చేయాలంట? ముందుగా చేయాల్సింది చేయట్లేదు, మన సొంత జ్ఞానం ఉపయోగిస్తాం. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుతున్నాను. అంటే ఏంటది? దేవునితో విధేయులుగా ఉండటం, వాక్యానికి విధేయతను చూపించడం, దేవుని యొక్క వాక్యానుసారము అనుసరించి జీవించటం, అది పార్ట్ ఆఫ్ ది లైఫ్ అండి. అదే మనకు గుర్తించలేకపోతున్నాం, మనం జీవించలేకపోతున్నాం. ఆ విషయాల్లో మన ఆత్మీయతను బలపరచుకోలేకపోతున్నాం. ఈ మధ్యకాలంలో ఒక యవనస్తుడు మన క్లినిక్ కి చేయడానికి వచ్చాడు, శామ్యుల్ జాన్ అని. ఈ మధ్య అతను వేరే హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. అతనికి ఇప్పుడు వచ్చిన సమస్యలు ఏంటంటే, నన్ను మరి ఈ నేను చేసే ఇన్స్టిట్యూట్ లో, క్లినిక్ లో, ఆసుపత్రుల్లో విగ్రహాలు ఉన్నాయి, నా రక్షణ ఏమన్నా దెబ్బతింటదా? అంత లోతుకి వెళ్ళిపోతున్నాడు ఆ కుర్రాడు. నేను రక్షించబడ్డవాడిని, నేను మళ్ళా ఆ విధేయతను కోల్పోతానా అని రోజులు 2 పర్యాలు ఇట్లాంటి సమస్యలతో నాకు ప్రార్థన అడుగుతాడు. దేవుడు ఆత్మీయతో నేను బలపరిచినప్పుడు ఇలాంటి డౌట్స్ రావాలి. కాబట్టి నేను అతన్ని ఎడ్యుకేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎదుగుతున్నాడే. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఆత్మీయతలో ఎదుగుతున్న మనము కానీ, మన బిడ్డలు కానీ, మనం ఏ రీతిగా వారిని ఎడ్యుకేట్ చేస్తున్నాం, మనం ఏ రీతిగా ఉంటున్నాం, మన పర్సనల్ లైఫ్ వాళ్ళ మీద ఉండకండి. వాళ్ళతో షేర్ చేసే మొరాలిటీస్, వాళ్ళ నీతులు, వాటితో షేర్ చేసే ఆత్మీయత, దాన్ని సెపరేట్ గా పెట్టుకోండి. నీకున్న భావాల్ని వారి పేరు ఉండకండి. అప్పుడే బిడ్డలు అభివృద్ధిలోకి వస్తారు, ఆత్మీయతలు ఎదుగుతారు. ఆ స్థితిని మనం కలిగి ఉండాలని ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మహాదేవుడు మాట్లాడిన యోహానులో 15లో 4వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 15:4లో ఈ మాట ఒకటే లాజిక్ చెప్తున్నాడు దేవుడు నీతో నాతో. ఆయనలో నిలిచి ఉండట అనేది మనం నేర్చుకోలేకపోతున్నాం. ఆయన ఒక పటానికే పరిమితం అవుతున్నాడు కానీ నీలో ఆయన ఉండాలని ఆశించట్లా, ఆయనలో ఉండాలని ఆశించట్లా. ఏమంటాడు దేవుడు ఇప్పుడు? ఆయనే మనల్ని బ్రతిమలాడుతున్నాడు. మీరు నా యందు నిలిచి ఉండనని గడ్డం పట్టుకుని అడుగుతున్నాడు. మనకి మాత్రం ఆయన గడ్డం పట్టుకుని బ్రతిమలాడిన మనకు అనవసరం. మన యొక్క భావాలు మనకే కానీ దేవుని భావాల్లోనికి వెళ్ళలేకపోతున్నామని దేవుడు ఎదురా చెప్తున్నాడు. కాబట్టి క్రీస్తులను ప్రియమైనటువంటి వాళ్ళ నెక్స్ట్ వర్డ్ ఏంటో చదువుతున్నారా? మీ యందు నేను నిలిచిందను. ఆయనలో నువ్వు ఉంటే ఆయన కూడా ఇంటర్డ్. నేను దేవుడిని, ఆయన మానవుడు కాబట్టి నేను అతనిలో ఉండను అని అంటలేదు నీ దేవుడు. క్యాజువల్ గా చెప్తున్నాడు నీ దేవుడు. ఆ మాటను కూడా మనం అర్థం చేసుకోలేక ఆయనలో ఉండటానికి ప్రయత్నం చేయలేకపోతున్నాం. నెక్స్ట్ ఏమంటాడు?
తీగ, మనం తీగలము, ఆయన ఒక ద్రాక్ష చెట్టు, ద్రాక్ష తీగ మనం. ఆ ద్రాక్ష చెట్టులో ఈ తీగ ఉంటేనే ఏమవుతుంది? ఈ తీగ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, ఆ అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ ఆ మీరును ఫలింపరు. బస్ సింపుల్ గా ఒక ఉదాహరణగా కూడా దేవుడు చెప్తుంటే మనం మాత్రము ఆ స్థితిలోనికి వెళ్ళలేకపోతున్నాం. మహాదేవుడు ప్రశ్నిస్తున్నారు ఈవేళ, ఎందుకని మీరు నాలో ఉండలేకపోతున్నారని. మనం ఆ రీతిగా మన జీవితాల్ని ఈ దినాన ఒక డెసిషన్ తీసుకుందాం. ఆయనలో ఉండటానికి ఆశపడదాం, ఆయనలో ఉందామని మనకు మనగా భద్రపరచబడుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:11 ఒక సత్యాన్ని చదువుతాం. 12th chapter 11th verse లో హెబ్రీయులు ఒక మాటని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యొక్క అభ్యాసము కలిగిన వారికి అది నీతియు సమాధానమైన ఫలమిచ్చును. కాబట్టి ఇనిషియల్ డేస్ లో ఏదో ఒకలా కష్టంగా అనిపిస్తా ఉంటుంది అంటాడు. కష్టంగా ఇబ్బందిగా ఉంది ఏంటి దేవునితో ఉండటం, దేవుళ్ళు నాలో ఉండటం, నేను ఆయనలో ఉండటం అనిపిస్తుంది. అయినను అనే మాట అన్నాడు చూడండి. అక్కడ ఏమన్నాడు తర్వాత? అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియు సమాధానకరమైన ఫలమిచ్చును. దాని యందు అభ్యాసము అంటే ఏంటి? పెద్ద కోర్స్ చేయడానికి అభ్యసిస్తారు. అభ్యాసము, దాని గురించి ఒక చదువులు చదువుతారు, పరీక్షలు రాస్తారు, పాస్ అవుతారు. ఆ రీతిగా అభ్యసించాలి, దానిలోకి వెళ్ళాలి. కానీ మనము వెళ్ళకుండా పైనే మనం యోచించి భయపడితే దేవుని యొక్క ఆత్మీయత నీలోనికి రాదు. చాలా సున్నితంగా దేవుడు మాట్లాడుతున్నాడు. కష్టం ఉంది, డోంట్ వరీ. కష్టం ఉంది. కష్టం ఎలాగొచ్చింది? తోసి చంపి గుంటలో పడేశారు ఆ యోసేపు అనే తమ్ముడిని. ఎవరినో కాదు, సొంత తమ్ముడినే చంపేశారు. చచ్చిపోయాడని వెళ్ళిపోయారు. నీ దేవుడు బ్రతికించుకున్నాడు. నీ దేవుడు అతన్ని మహారాజుగా చేశాడు. ఫలించే స్థితి ఇస్తాడు దేవుడు. మనుషుల ఆలోచనలు వేరండి. మనం ఆ రీతిగా మనకు ఆలోచించాలి. కొన్ని నేర్చుకుందాం మనం. 1 పేతురు 1:22 ఆయన ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 1 పేతురు 1:22 మీరు క్షయ బీజము నుండి శాశ్వతమైన జీవమున్న దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక. అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక. అక్షయ బీజం అంటే ఏంటండి? క్షీణించనిది, చనిపోవనిది విత్తనం అక్షయం అంటే. ఆ విత్తనం ఎవరు? యేసయ్య. ఆయనలోనే నువ్వు పుట్టావు నీ రక్షణ ద్వారా. అది గ్రహించు. నీకు నీ దేవుడు ఉన్నాడు, నీ దేవుడిలో నువ్వు ఉన్నావు, నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడని గ్రహించు. నెక్స్ట్ ఏమంటాడు తల్లి? నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారైంది ఒకరినొకడు హృదయపూర్వకంగాను నికటముగాను ప్రేమించుడి. మీరు సత్యమునకు విధేయులవుట చేత దేవునికి విరోధులు. సత్యం అంటే దేవుడు. దేవునికి విధేయత చూపించాలి. ఆయన కనపడట్లేదే, నేను ఆయనకు విధేయత ఎలా చూపిస్తాను? నీ లైఫ్ అంతా ఆయన నీతోనే ఉంటాడు. అది గమనించండి. నీ లైఫ్ అంతా ఆయన నీతోనే ఉంటాడు. హగ్గైలో ఒక ప్రేయర్ వారియర్ ఉన్నాడు లండన్ లో. అందరు ప్రేయర్ చేస్తుంటే కళ్ళు తెరుచుకొని చూస్తూ ఉంటాడు. ఎందుకయ్యా నువ్వు కళ్ళు మూసుకోండి? దేవుడు నా ఎదురు ఉంటాడు, నేను ఆయన చూడాలని. ఏ అనుభవంలోకి వెళ్ళాడు చూడండి. అతను అంటే నీ ఎదుట నీ దేవుడు ఉంటాడు. నేను కళ్ళు మూసుకోను, నా దేవుడు నా ఎదురున్నాడు కాబట్టి నీ ప్రార్థనలో కళ్ళు అందరూ మూసుకుంటే ఆయన మూసుకోడు.
లండన్ లో జీవిస్తాడు, యూరోపియన్. మహాదేవుడు మాట్లాడుతున్నాడు. అనేక మంది ఉన్నారు భక్తులు. మనమైతే అసలు మామూలు పోసుకున్నా కూడా నిద్రపోతాం అంతే, దాంట్లో డౌటే లేదనుకో. మహాదేవుడు స్పష్టంగా ఇండినాడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనంలో ఈ సత్యాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎఫెసీ 5:26లో ఈ సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుని మరి ఏదైనను లెక్క పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. సంఘం అంటే నువ్వే. సంఘం అంటే నువ్వే. మీరందరూ కలిస్తేనే సంఘం. ఆ సంఘాన్ని పరిశుద్ధపరిచారు ఆయన అంటున్నాడు చూడండి. మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవలని. ఇప్పుడు వాక్యం చెప్తున్నాను మీకు. అనేక వచనాలు చెప్పాను. ఆది కాండంలో చెప్పాను, యోహాను సువార్తలో చెప్పాను, పత్రికల్లో చెప్పాను. ఉదక స్నానముతో వచనాలు ఎక్కువ చెప్పినందుకు మాత్రాన అది పొరపాటు కాదు. నీకు జ్ఞానం ఇవ్వటానికి, కనెక్టివిటీ కొరకే చెప్తాము. కాబట్టి ఆ కనెక్టివిటీని ఇక్కడ వాక్యంలో చెబుతున్నాడు చూడండి. మహిమ గల సంఘముగా వాక్యముతో వాక్యము బోధించి, వాక్యం ద్వారా నిన్ను హెచ్చరించి, ఆయన ఎదుట నిన్ను నిలవబెట్టుకోవడానికే. అందుకే కానీ ఒక మాట చెప్పి దాని మీద గట్ట విశ్లేషించవచ్చు, గోడు చెప్పొచ్చు ఒక మాట మీద. ఇప్పుడు అక్కడ అదే చెప్తున్నారంట. గోరంట్లో ఒక సంఘం ఉంది, వాక్యం కూడా ఉండదంట. మొత్తం గంట సేపు ఇదే. ఇంకా వాక్యం లేనప్పుడు అది ఎందుకు అవుతుంది? సంఘం ఎందుకు అవుతుంది? వాక్యము వాక్యము ఎందుకని ఇక్కడ ఏమన్నాడు? ఉదక స్నానముతో దానిని పవిత్రపరిచి. ఆ వాక్యంతోనే నిన్ను పవిత్రపరచాలి, కానీ ముచ్చట్లతో కాదు. అది కనుక్కోండి, రుచిగా ఉంటాయి ముచ్చట్లు, లోకరీతిగా మనకు ధైర్యాన్ని ఇస్తాయి. కాదు కాదు కాదు, నీవు బలపరచబడాలంటే వాక్యం కావాల్సిందే. ఆ వాక్యంలో సత్యం నిన్ను బలపరచాల్సిందే. ఆత్మదేవుడు మాట్లాడుతున్నట్టు మాట యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో పై నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. ఇది వాక్యం ఎక్కడి నుంచి వచ్చిందండి? పై నుండినే వచ్చింది. మన సొంతంగా రాశారా? కవులు కూర్చొని తపస్సు చేస్తా రాశారా ఎక్కడన్నా? మహాదేవుడే ఒక మనుష్యుడి చేత రాయించారు. మనుషుడికి తెలియదు. మీకు తెలుసు కదా, 5 కాండాలు ఎవరు రాశారు? ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండాలు ఎవరు రాశారు? మోషే భక్తుడు రాశాడు. ఆయన ఉన్నాడు అప్పుడు. మోషే భక్తుడు ఆది కాండాన్ని రాశాడట. లేవి, సంఖ్య ఇవన్నీ అతనే రాశాడట. ఎవరు చెప్తే రాశాడు? పరమదేవుడు చెప్తేనే. కాబట్టి ఈ గ్రంథము మామూలు వాక్యం కాదు, పరమదేవుని యొక్క మనస్సులోని మాటలు. ఆ మాటల్ని చెప్తుంటే ఆయన ఏమంటాడు చూడండి. అక్కడ పై నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదటిగా పవిత్రమైనది.
లోక నీతిగా జ్ఞానం మాట్లాడొచ్చు, కానీ పవిత్రమైన జ్ఞానం కావాలి నీకు, పైనుండి వచ్చే జ్ఞానం. నెక్స్ట్ ఏమన్నాడు చూడండి, సులభముగా లోబడినది, నిండుకొనినది ఉన్నది. ఇది నేర్చుకోవాలి ఎవరు? దైవజనులు. దైవజనులు వాక్యములో ఉన్న సత్యం ఏంటని చెప్పాలి, కానీ లోకరీతిగా ఉన్నటువంటి 1 hour అదే పనిగా మాట్లాడి చెప్తారు ఉంటారు. దాన్ని సాతానుకు సంబంధించిన వాక్యము లేదండి, అలా ఉండకూడదండి. అక్కడే రాసినాడు చూడండి, నీతి ఫలము సమాధానమందు విత్తబడును. కాబట్టి సమాధానం అంటే ఏంటంటే నీకును దేవునికి ఒక ఆత్మీయ స్థితి ఏర్పడటం, దేవుడు నీతో సమాధాన పడటం, నీవు ఆయనతో సమాధాన పడటం అనగా ఆత్మీయ స్థితిలో నువ్వు ఎదగటం. దేవుడు నీతో ఎదిగి నిన్ను ఆశీర్వాదకరంగా మార్చుతాడని అర్థం. ఆ స్థితిలోకి మనం ఎదగాలి, కానీ ఇంకా ఇంకా లోకరీతిగానే ఉంటే మనకు వేస్ట్. దేవుడిని ఎదగటం వేరే దేవుడి బోర్డు వద్ద దాని లోపల వెళ్ళొచ్చు. ఇంత ఆశీర్వాదకరమైన దేవుడు మనకు ఉంటే కూడా కొన్ని వందల సంవత్సరాలైనా కూడా మనం ఎదగలేకపోతున్నామంటే అది ఆ జ్ఞానము లేక జీవిస్తున్నామని. ఆ రేషనలిజం అనేది తీసేయండి మీరు. ఆప్టిమిజం, ఊహాజనితమైన ఆత్మీయతో కూడిన ఆశీర్వాదాన్ని అనుకోండి, అది దేవుడు స్పష్టంగా ఇస్తాడు. ఏదో ఉంది అనుకోండి, దేవుడు ఇస్తాడు. అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. డానియేల్లో భక్తుడు చెబుతున్న మాటను ఒకసారి చూస్తాం. 4వ అధ్యాయం 12వ వచనంలో దానియేలు గ్రంథంలో ఈ సత్యం చూస్తున్నాడు. హల్లెలూయా. దానియేలు గ్రంథము పాత నిబంధన 4:22 12. దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చునెను. సకల మనుషులకు చాలినంత ఆహారము దాని యందు ఉండెను. మరియు నేను నా పడక మీద పండుకుని ఉండి నా మనస్సులకు కలిగిన దర్శనములను చూస్తుండగా జాగరముడైన ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగివచ్చి ఇలాగ బిగ్గరగా ప్రకటించెను, ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయండి, పశువులను దాని నీడ నుండి తోలివేయండి, పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టుడి. అయితే అది మంచునకు తడిచి పశువుల వలె పచ్చికలో నివసించినట్లు దాని పొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి పొలంలోని గడ్డి పాలవునట్లు దానిని భూమిలో విడువుడి. దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారముగాను కనపడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలునంత ఆహారం ఉండేది. సమస్త జీవకోట్లకు చనిపోయేంత ఆహారం ఉండే ఒక దర్శనాన్ని దానియేలు భక్తుడు చూస్తున్నాడు. మహాదేవుడు ఆత్మతో ఎదిగినప్పుడు ఈ భక్తుడు అలాంటి వాడు. బాల్య దశ నుంచి దేవుని ఎరిగినటువంటి వాడు, దేవుని వాక్యానుసారం జీవించినటువంటి వాడు, ఆత్మీయతలో ఎదిగినటువంటి వాడు ఈ వ్యక్తి దానియేలు. ఆయన ఈ దర్శనాన్ని చెప్తూ ఏమంటున్నాడు తల్లి, సొగసుగాను ఆకులు పండ్లు విస్తారముగా కట్టాడు. ఆకులు సొగసుగాను. ఎందుకని ఆకులు అందాన్ని గురించి మాట్లాడుతున్నాడు? చెట్టుకున్న ఆకుని అందులో అందము కనపడినట్లు ఎప్పుడైనా చూసారా? ఉంటది. దాన్ని మనం ఆ మనసుతో చూడాలి. అంటే దేవుని సృష్టిని ఆ మనసుతో చూడాలి.
ఆ ఆహ్లాదకరమైనటువంటి అందాన్ని మనం ఆ చెట్టులో చూస్తాం. మీరు ఏ చెట్టునైనా చూడండి, ఆకుల్లో ఆ సొగసు ఉంటుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి దేవుడు అక్కడ, దాని పండ్లు విస్తారముగాను కనబడెను. ఆ పండ్లు విస్తారముగాను కనపడేది. అంటే ఫలించే స్థితి అలా ఉంటుందని, ప్రపంచమంతా జీవకోటికి సరిపోయినంత ఉంటుందని చెప్తున్నాడు. నీ జీవితం కూడా లైఫ్ లాంగ్ ఏ మాత్రం కూడా నీకు ఇబ్బంది ఉండదు. లైఫ్ లాంగ్ ఏ మాత్రం ఉండదు. అంత మంచి దేవుడు నీ దేవుడు. ఆత్మీయతో ఎదిగినప్పుడు నీవు ఆశీర్వాదాలు పొందుతావని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. ప్రకటన కార్డు చెప్తున్న మాట మనందరికి తెలిసింది. 22:2 ఆశీర్వాదకరమైన మాట అది. ప్రకటన 22:2 ఈ సత్యము ఆ పట్టణము రాజుల మధ్యను ప్రవహించిన ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఇనవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలనెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. అంటే నెలకి కాపు కాస్తుంది ఇక్కడ. ఎందుకు ఈ మంత్, ఈ మాసాలు, రోజులు కూడా దేవుడు రాయాలి నీకు అంటే, రొటీన్ లైఫ్ లో ఒక పంట రావాలంటే ఎన్ని సంవత్సరాలకు వస్తుంది, ఎన్ని మాసాలకు వస్తుంది పంటలు. ఇక్కడ నీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఫలించడానికి ఎవ్రీ మంత్, నువ్వు ఎవ్రీ మంత్ ఇవాళ జీతాలు పుచ్చుకుంటుంటారే, ప్రతి మాసం కూడా ఈ అల్లు పేరుగా దేవుడు పంపిస్తాడు. అల్లు పేరుగా ఆ దేవుడు నిన్ను తీసుకుంటామని చెప్తున్నాడు. అందుకే అక్కడే నెక్స్ట్ ఏమంటారా, నది యొక్క ఆవలను ఈవలను జీవవృక్షం, అది ఆవలను జీవవృక్షముండెను. అది నెలనెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై, దాని సొగసు అది ఆకులు చెప్పాడు కదా. ఇప్పుడు ఆకులు ఏంటిగా స్వస్థపరచుట. అంత గొప్ప సీక్రెట్ దేవుడు సృష్టిలో పెట్టారు. ఆ సృష్టిలో ఉన్న ఆశ్చర్యకరమైన మాటల్ని మనం గ్రహించుకోవాలని ఆత్మదేవుడు చెప్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆత్మతో ఎదుగుతావో ఆశీర్వాదాలు పుంఖాలు ఉంటాయి. దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు మనందరితో. ఆయన వాగ్దానాలు ఇచ్చారు వర్ధిల్లాలంటే. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనంలో ఒక సత్యాన్ని చదువుతాం. వర్ధిల్లుటానికి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం. సామెతలు 3, 9, 10. నీ రాబడి అందులో ప్రతిఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. ఏమన్నారా మొట్టమొదటి మాట? నీ ఆస్తిలో భాగమును, నీ రాబడి అందులో ప్రతిఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. ఎవరిని ఘనపరుస్తున్నాడు? పాస్టర్ గారినా, సంఘాన్నా? అది గమనించండి. ఫస్ట్ ఆ దశమ భాగం అనేది దేవుని ప్రథమ ఫలం ఇచ్చే రోజున మీరు ఏమనుకోవాలంటే, నేను నా దేవుణ్ణి కనపరుస్తున్నాను అనే మనస్తత్వం నీలో పెంచుకో. నీలో ఆత్మీయత ఎదగటం అనేది ఆటోమేటిక్ గా తెలుసుకోవాలి. 10వ వచనం ఏమన్నారా? అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. ఏది తప్పు కాదు, ఏది పొరపాటు ఉండదు ఆయన మాటలు. ఆయన మాటల్లో ఆశీర్వాదాలు అలాగ ఉంటాయి. మనం అనుకుంటాము మనము సంపాదించిందే మనదనుకుంటాం. కాదు, ఆయన ఏమన్నాడు? అంత ఇమ్మన్నాడా? ఆయనకు ఘనతనిచ్చేది, ఆయనను ఘనపరిచే మనస్సు నీలో ఉండాలి. అది ఉంటే నీకు. ఇది రెండవది, ఈ మాట మీదే ఇదివరకు ఒక పెద్ద ఆయన భక్తుడే. ఏంటి దశమ భాగం ఏమంటారు, ఏంటి ప్రథమ ఫలం ఏమంటారు దేవుడికి? కొట్టలో ఏమన్నారా? కొట్టలో ధాన్యము సమృద్ధి. ఎక్కడ ఉంటుంది? డబ్బులు దేవుడికి ఇస్తే ఇంట్లో ఎక్కడ సమృద్ధి ఉంటుంది అన్నాడు. అసలు
ఒక చెప్పంటారా, ఒక రోగం వచ్చింది అనుకుంటే మొత్తం తెలియకుండానే బిడ్డలు మన బిడ్డలు తప్పు చేస్తే అదేంటంటారు, అవి రావు మనకి. ఆకాశము వాకిలో చెప్తున్నారన్నారు. రెండవది ఏమన్నాడు మలాకిలో, ఏ పురుగును చొప్పించను, ఏ పురుగును చొప్పించడట. ఎందుకన్నాడు ఆయన? ఆయన ఘనత కోసమేనండి. ఆశీర్వాదం పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ మన లెవైట్స్ లో 26:5 ఇంకో వాగ్దానం చదువుతాం. లెవైట్స్ లో 26 చాప్టర్ 5 verse లో మహాదేవుడు మాట్లాడినటువంటి మాటను చదువుకుంటూ వస్తున్నాను. శక్తివంతుడా, స్తోత్రముడైనా స్తోత్రం స్తోత్రం. ఆ 26:5 మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండును. ఆ దేశంలో నేను మీకు ఖడ్గము రాదు. అక్కడ ఏమంటాడు తల్లి? మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచుండును. అంటే ఎందుకు అంత పంట వేస్తున్నాడు? మరలా కాలం వచ్చేంత వరకు కూడా నూర్పిడి 1 గంట 2 గంటలు అయిపోవాలండి. అయితే అంత పంట ఇచ్చారు కాబట్టి మరలా అంత కాలం వరకు కూడా నూర్పిడి జరుగుతూనే ఉంటుంది. నూర్పిడి అయితే ఏం లేదు, ఆ ద్రాక్ష పండ్లు కోసి మళ్ళా ద్రాక్ష రసంలోనే పంపించడానికి ఆ సమయం అంత ఎక్కువ పంటను ఇస్తాడని అర్థం. అది గమనించం మనం. ఆయన వాగ్దానాలను మర్చిపోతాం. మనం సొంతంగా మనమే అనుకుంటాం మన జ్ఞానం, మన డబ్బు మనదే. లేదండి, ఎప్పుడు కూడా మీరు ఆ యాంగిల్లోకి వెళ్ళకండి. ఆయనను గణపరిచే స్థితిలోనికి మీరు వెళ్ళాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా భక్తుడు 30వ అధ్యాయం 23లో మరి యొక్క సత్యాన్ని తెలియజేస్తున్నాడు. యెషయా 30:23లో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయనను కురిపించు. భూమి సేద్యము చేయుటను లేత గాడిదలను చేటుతోను జల్లెడతోను చెరిగి చల్లించి ఉప్పుతో కలిసిన మేత తినును. నీవే కాదు, నీ ఇంట్లో పనివాండ్రులు, పశువులు, పక్షులు రైతము దేవుడు ఆశీర్వదిస్తాడండి. అంత మంచి దేవుడు వాగ్దానాలు మనకు. నేను ఆత్మీయంగా ఎదగాలి. ఆ ఎదిగే స్థితిని నువ్వు కలిగి ఉండాలని ఆత్మదేవుడు చెప్తున్నాడు. ఒక మాట జకరియా 8:12లో ఒక సత్యాన్ని చదువుతాం. జకరియా 8:12లో మహాదేవుడు ఈ మాటని మనకు తెలియజేస్తూ ఉంటారు. చెప్పండి. జకరియా 8:12 జకరియా సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశం నుండి మంచు కురియును. ఈ జనులలో శేషించిన వారికి వీటినన్నిటినీ నేను స్వాస్థ్యముగా ఇచ్చును. ఇది సైన్యముల అధిపతి యెహోవా వాక్కు. నీ చుట్టుపక్కల ప్రాంతంలో పంటలు కూడా అలా పండిస్తాడు. నీ నుంచి నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు, దేవుడితో సత్సంబంధాలు పెట్టుకున్నప్పుడు ఏ మాత్రం నీకు ఇబ్బంది లేకుండా దేవుడు చేస్తాడు. నిన్ను ఆశీర్వదకరంగా మారుస్తారని గుర్తించుకో. నీ దేవుడు గొప్ప దేవుడు అని గుర్తించు. కొన్ని వాటిలో ఆత్మ వర్ధలికాన్ని కొన్ని మాటలు చదువుకొని ముగించుకున్నా. పూర్ణ సంతృప్తి. కీర్తనకారుడు 36:8లో ఒక సత్యాన్ని చెప్తున్నారు. కీర్తనకారుడు 36:8 పూర్ణ సంతృప్తి. 36 నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి
లాగించుచున్నావు. నీ యొక్క జీవపు ఊట కలదు. ఈ వెలుగును పొందియే మేము వెలుగు చూస్తున్నాము. అంతే. మహాదేవుడి యొక్క ఆశ్చర్యకరమైన మాటలు అవన్నీ కూడా తెలుసు. చదువుకుని కృపణ గురించి కూడా మాట్లాడతాడు మహాదేవుడు. మరి యోహాను సువార్త 10:10 నిత్య జీవము గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, జాన్ 10:10 ఈ సత్యాన్ని తెలియజేస్తున్నారు. 10:10 దొంగ దొంగతనములు హత్యలు నాశనము చేయటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును మీతో నిశ్చయముగా. నీ దేవుడు చెప్తున్నాడండి, నాకున్న ప్రొవిజన్స్ ఉన్నాయి, ఎలిజిబిలిటీస్ ఉన్నాయని బతికినట్టు చెప్తున్నాడు. నేను ఇలాంటి వాడిని, మీరు నన్ను ఎందుకు ఎదగట్లేదు, నాతో ఎందుకు ఉండలేకపోతున్నారు, ఎందుకు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు భావం తీసుకోవాలి అందరికి. మళ్ళీ ఒకసారి చదువు దొంగ గురించి పక్కన పెట్టి అది పక్కన పెట్టి ఆయన ఏమంటాడు చెప్పురా. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల వరకు ప్రాణం పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానుమున గొర్రెలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవు. ఆయన జీతగాడు కాదండి, నీ కోసం వచ్చినటువంటి దేవుడు, పారిపోయే దేవుడు కాదు. ప్రతి నిత్యము నేను వెంటాడే దేవుడు ఆయన. మరి సత్యాన్ని చదువుకుందాం. 2 కొరింథీ 9:8 సకల విధములైన కృప నీకు అనుగ్రహిస్తారు ఆయన. 2 కొరింథీ 9 మరియు అన్నిటిలో ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి గల వారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చను, నీతి నిరంతరము నిలిచునని రాయబడి ఉన్నది. నువ్వు ఒకవేళ పేదరికములు ఉండొచ్చేమో, నేను రిచ్ మ్యాన్ చేస్తానని అర్థం. అందులో ఆయనే రిచ్ మ్యాన్ చేస్తాడు. నేను సొంతం కావాలంటే కావు, అయ్యే పని కాదు, ఆయనే మార్పులు ఇస్తాడండి. మరొక సత్యాన్ని ఎఫెసీ 3:20 అత్యధికమైన శక్తిని ఇస్తాడట. ఎఫెసీ 3:20 ఈ సత్యాన్ని చదువుతాం. హల్లెలూయా. ఎఫెసీ 3:20 అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు. అంతే బాస్. నువ్వు అడిగిన దానికంటే కూడా ఊహించిన దానికంటే కూడా ఇస్తాడు. మనం యోహించాం. మీ అందరికి ఎప్పుడు చెబుతాను, కన్నీటి ప్రార్థన 1 day చేశాను. దేవుడు కార్యాలు చేస్తాడండి. ఆత్మతో ఎదగండి. అది కూడా చిన్న పోస్ట్ కాదు. మహాదేవుడానికి గొప్ప స్టేటస్ ఇస్తారు. అది మనం గ్రహించాలి. మరి ఒకటి ఫిలిప్పీ 4:19 పరిపూర్ణముగా తృప్తిపరిస్తే దేవుడు. ఫిలిప్పీ 4:19 క్రీస్తు యేసునందు మహిమలో తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరమును తీర్చును. ఈ లోకములని కాదు నేను తృప్తిపరచడం, పైన కూడా ఆయనతో ఆయన ఐశ్వర్యంలో భాగస్థుడు అవుతావు. దేవుని ఐశ్వర్యంలో భాగస్థుడు అవుతావు నీవు. ఆ స్థితిలోనికి ఎదురుపడాడు. చివరిగా 2 పేతురు 1:11 చదువుకొని ముగించుకుంటాం. సంపూర్తిగా అనుగ్రహించు ఆయన ప్రవేశం. నువ్వు ఎప్పుడైతే ఆయనలో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నావు, సమృద్ధిగా అనుగ్రహించును. అదేంటి, ఇవన్నీ కాకుండా ఆయన నిత్య రాజ్యంలో నీకు సమృద్ధిని ఇస్తాడు. అందరికి వెళ్ళి ఎప్పుడు మాట్లాడుకుంటాం 30, 60, 100 100 బోర్డ్స్తో ఉంటాం దేవుడి సన్నిధిలో.
దేవునితో అత్యంత సమీపం అవుతావు. అది గ్రహించి ఆ రీతిగా ఎదగటానికి ఆత్మీయంగా నువ్వు బలపరచబడాలని దేవుడు చెప్తున్నాడు. ఈ గ్రంథము, ఈ మతము, ఈ దేవుడు బోధించే బోధన వేరు. ఇది ఈ లోకరీతిగా ఉన్న సత్యం కాదు, పరలోకం నుండి దేవుడు చెప్పిన సత్యం. నీకును దేవునికి సంబంధాలు ఏర్పడే గ్రంథం, నీకును దేవునికి సంబంధాలు ఏర్పడే దేవుడు, నీకును దేవునికి సంబంధాలు ఏర్పడి నిన్ను ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. ఈ లోకంలోని కాదు, పరమను కూడా నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొనియాడతరమే కోమల హృదయ కొనియాడతరమే